ఈరోజు మన వాక్య ధ్యానాంశం ప్రవచనాత్మ. లోకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 28 వచనాల వరకు ధ్యానం. క్రీస్తు తన ఉపవాసం ముగించిన తర్వాత నజరేతుకు తిరిగి వచ్చాడు. అంతకు ముందున్న దానికి ఇప్పుడున్న దానికి వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు ఆయన దేవుని శక్తితో నింపబడ్డాడు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ తన తండ్రితో ఉండి ఉన్నాడు. అక్కడేమి జరిగిందో మనం ఎరగము. కానీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి తొందరపడతాడు. అదే సైతాను. నువ్వు దేవునికి సమీపముగా రావటానికి ప్రయత్నించినప్పుడు సైతాను చాలా తొందరపడతాడు. నువ్వు దుష్ట స్నేహితులతో వెళ్ళినప్పుడు అతడు చాలా సంతోషిస్తాడు. నువ్వు వాక్యం చదువునప్పుడు తప్పుడు తలంపులు అన్నీ తీసివేయబడతాయి. నువ్వు శుద్ధీకరింపబడతావు. క్రీస్తు వాక్య భాగములను సినగోగులో చదివాడు. ఆ దినం ఆయన చదివినది ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథం. నీవు దేవుని వాక్యము చదివి దాన్ని ధ్యానించి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మలో సంబంధం కలిగి ఉంటాడు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావు. దేవుని ఆత్మ ద్వారా మనకు ప్రవచన శక్తి, ఆత్మజ్ఞానం పొందుతాము. ఎల్లప్పుడూ సరైన రీతిగా పనిలో మునిగి ఉండాలంటే మానవుని మనసుకు సరైన భోజనం అవసరం. నీవు నీ మనసును దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు నీ మనసు దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో ఎల్లప్పుడూ మునిగి ఉంటుంది. దేవుని వాక్యము నువ్వు ఎరిగి ఉంటే నువ్వు క్షేమముగా ఉంటావు. శరీరమును కూడా దేవుని అధికారము క్రిందకు తీసుకుని రావాలి. ఈ కార్యములన్నీ క్రీస్తు చేశాడు. ఆయన ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఎంత బలహీనుడయ్యాడో మన ఎరుగము. సైతాను వచ్చి ఆయనను తాకాడు. కానీ యేసు సైతాను జయించాడు. అప్పుడు ఆయన నజరేతుకు తిరిగి వచ్చాడు. మునుపటి వలె సినగోగులో ఆయన ప్రవేశించాడు. వారు ఆయనకు యెషయా గ్రంథమును చేతికిచ్చారు. ఆయన వాక్యమును తెరిచి ఉన్న భావం చెప్పబడిన భాగమును చదివాడు. ఆయన నోట నుండి వచ్చిన కృపాసహితమైన మాటలకు అందరూ సాక్షులై ఉన్నారు. కానీ త్వరలోనే అందరూ ఆయన మీద కోపగించుకున్నారు. వారికి అసాధారణమైన తరుణం దొరికిందని వారికి చెప్పాడు. ఆయన అధికారముతో మాట్లాడుతూ ఉండేనాడు. వారందరూ లేచి ఆయనను బయటకు త్రోసివేశారు. యేసు వారిని ఎదిరించలేదు. ఆయన ప్రవచించి వారితో చెప్పాడు, ఒకనాడు ఇలా చెప్తారు, మీరు వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకో. క్రీస్తు ప్రవచనాత్మ ద్వారా బోధించాడు. ఒక మనుష్యునితో నీవు ప్రజల మెట్టులో మాట్లాడితే వారు సంతోషిస్తారు. కానీ ప్రవచనాత్మ మెట్టులో మాట్లాడితే పైనుండి నీ యొద్దకు వచ్చు దేవుని వాక్యం విని వారు కోపం తెచ్చుకుంటారు. నీ మాటలు అంగీకరించేవారు జీవంలోకి వస్తారు. చనిపోయిన ఎముకలు జీవించును. ఈ వాక్యమును తల్లిదండ్రులతో మాట్లాడితే వారు నొచ్చుకుంటారు. నీ బంధువులు నిన్ను ద్వేషిస్తారు. నువ్వు సత్యమును మాట్లాడకపోతే నీవు ఆత్మీయంగా తగ్గిపోతావు. కానీ నీవు సత్యమును మాట్లాడి దాని యందు నిలబడి ఉంటే నీ బంధువులు మార్చబడతారు. వారు యేసును చంపవలని కోరారు. ఆయన కపెర్నహూములో స్థిరపడ్డాడు. అది సరస్సు ప్రక్కన ఉండే పట్టణము. ఆయన శిష్యులలో అనేక మంది ఆ పట్టణము నుండి వచ్చారు. కపెర్నహూములో ఆయన బోధించినప్పుడు దయ్యములు ఆయన పేరు చెప్పి గడగడా వణికినాయి. ప్రతి స్థలమందు అవి ఆయనను పరిగెత్తినాయి. క్రీస్తు ఆ సరస్సును దాటి గన్నేసరేతుకు వెళ్ళి సమాధులలో నివసించుచున్న వాని కలుసుకున్నాడు. ఏలయనగా అతడు దయ్యముల చేత పట్టబడ్డాడు. క్రీస్తు అతనిని స్వస్థపరిచాడు. కానీ ఆ ఊరిలో నివసిస్తున్న ప్రజలు అక్కడకు వచ్చి ఆయన ఆ ఊరిని విడిచి వెళ్ళిపోవాలని కోరారు. వారికి దయ్యములు, పందులు అవసరం. ప్రజలు ఈ దినమున ఆ రీతిగా ఉన్నారు. వారికి పందులు కావాలి, దయ్యాలు కావాలి, వారికి స్థానము కావాలి. కానీ క్రీస్తు అక్కరలేదు. నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రవచిస్తున్నావా? దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.